నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో 5 రోజులుగా ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు. కాసేపట్లో నర్సంపేటకు సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. హన్మకొండ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన తర్వాత నర్సంపేటకు భౌతిక కాయాన్ని తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గుండెపోటుతో సుదర్శన్ రెడ్డి ఆసుపత్రిలో చేరారు. 5 రోజులుగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ అర్ధరాత్రి చనిపోయారు. 2018లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా పెద్ది సుదర్శన్ రెడ్డి గెలుపొందారు. పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, బీఆర్ఎస్ నాయకుడు ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి కన్నుమూశారు. 12 గంటల 51 నిమిషాల ప్రాంతంలో ఆయన మరణించినట్టు యశోద ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. గత ఆదివారం ఆయన గుండెపోటుతో మొదట వరంగల్లోని ఒక ఆసుపత్రిలో చేరారు. అక్కడి నుంచి నేరుగా ఆయన్ను హైదరాబాద్ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే 5 రోజులుగా ఆయనకు చికిత్స అందుతుంది. డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన ప్రాణాలు దక్కలేదు. అయితే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ కీలక నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా దగ్గరుండి ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విదేశీ డాక్టర్లతో కూడా సలహాలు సూచనలు తీసుకుంటూ ఆయనకి వైద్యాన్ని అందిస్తున్నట్టు గత 5 రోజులుగా బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. సో మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు దగ్గరుండి ఆయనను ట్రీట్మెంట్ చేయించినప్పటికీ కూడా ప్రాణాలు దక్కలేదు. రాత్రి 12 గంటల 51 నిమిషాల ప్రాంతంలో ఆయన మరణించారు. ఆయన భౌతికాయం ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి ఆయన స్వగ్రామం నెల్లిబెల్లికి తీసుకెళ్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నెల్లిబెల్లిలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. ఇక ఆయన గతంలో 2018లో నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి మీద విజయం సాధించి ఎమ్మెల్యేగా కూడా సేవలు అందించారు. పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ గా కూడా పనిచేశారు. కీలకంగా ఉద్యమంలో చాలా కీలక నాయకులుగా చెప్పొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒక రకంగా కేసీఆర్ సైనికులుగా కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిని పిలుస్తూ ఉంటారు. ఆయన కరడుగట్టిన తెలంగాణవాది, మొదటి నుంచి కూడా ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. అయితే 52 వయసులో ఆయన మరణించడం బీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా ఆయన అభిమానులు కావచ్చు, నర్సంపేట ప్రజలు కావచ్చు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా వరంగల్ తరలి వెళ్ళిపోతుంది. ఆయన అంత్యక్రియలు కూడా ముఖ్య నాయకులంతా కూడా కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులంతా కూడా పాల్గొనబోతున్నారు. ఇక గత 5 రోజులుగా ఆయనకు ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా ప్రాణాలు లెక్కలేదని చెప్పి బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఆయన కుటుంబ సభ్యులు గత 5 రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఆయన కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన పరిస్థితి. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గత సోమవారం ఆయనను యశోద ఆసుపత్రికి వచ్చి స్వయంగా కేసీఆర్ కూడా పరామర్శించి ఆయన కుటుంబానికి కూడా ధైర్యం చెప్పారు. సో అప్పటి నుంచి కూడా డాక్టర్తో కేసీఆర్ కూడా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యాన్ని ఆయనకు చికిత్సను అందించి ఆయనను గుండెపోటు నుంచి బయటపడేలా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ప్రాణాలు దక్కలేదు. మొత్తానికైతే పెద్ది సుదర్శన్ రెడ్డి 5 రోజుల తర్వాత మరణించారు. రాత్రి 12 గంటల 51 నిమిషాల ప్రాంతంలో ఆయన మరణించారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బాధకరం. కానీ 12:50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అనుకోవచ్చని 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు.
బతికియాలి రాజకీయాలు ఖచ్చితంగా కూడా పెద్ది గారు బతకాలి మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని జిల్లా పోరాటాలు చేశాడు, జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు.